నెట్వర్క్ మరియు న్యూయార్క్ తెలంగాణ అసోసియేషన్ భాగస్వామ్యంతో జరుగుతున్న ఒక మహత్తర ప్రయత్నం ఇది. చెస్ నెట్వర్క్ యొక్క లక్ష్యం గ్రామ స్థాయిలో చెస్ క్లబ్లను స్థాపించేందుకు విద్యార్థి వాలంటీర్లను తీర్చిదిద్ది వారికి శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రధానమైనటువంటి ఉద్దేశం. బోర్డుల పంపిణీతో పాటు విద్యార్థులు మరియు యువత కోసం శిక్షణా కార్యక్రమాలు, టోర్నమెంట్లు నిర్వహించడం చెస్ నెట్వర్క్ కట్టుబడి ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా పాఠశాల గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి శ్రీ కె మాధవరెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారు, జిల్లా విద్యాశాఖ అధికారి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ జానీ అక్బర్ గారు, ఏఎంఓ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. చెస్ నెట్వర్క్ టీం హరిబాబు గారు, జనరల్ సెక్రటరీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే చెస్ నెట్వర్క్ టీం పాండురంగారావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నైటా న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఏనుగు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏనుగు వాణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మాజీ ప్రెసిడెంట్ శ్రీమతి రమా వనమా గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ వెంకటరెడ్డి గారు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ కూరెల్ల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కె శ్రీనివాసరావు గారు, గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ పల్లెర్ల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి రత్నమాల గారు, గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ కప్రాయపల్లి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ వెంకటరామరెడ్డి గారు, గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ కొరటికల్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి ధనలక్ష్మి గారు, గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ పల్లెపాడు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దశరథ్ రెడ్డి గారు, పీడీ ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చురకపల్లి గెజెటెడ్ హెడ్ మాస్టర్ గారు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాశీనాథ్ గారు, బీజేపీ అధ్యక్షులు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నేతాజీ మరియు శివాజీ యువజన సంఘం అధ్యక్షులని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు మరియు పాత్రికేయులంతా కూడా వారికి కేటాయించిన స్థానాల్లో ఆశలు కావాల్సిందిగా కోరుతూ ఇక ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా సభాధ్యక్షులు గారిని కోరుతున్నాను. చెస్ నెట్వర్క్ కార్యక్రమంలో భాగంగా చెస్ బోర్డ్స్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి జిల్లా విద్యాశాఖ అధికారు గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ సార్ గారికి, మరి అదేవిధంగా మన ఏఎం గారు జానీ అఫ్ఘాన్ గారికి, మరి ఈ కార్యక్రమానికి మూలకారకులైనటువంటి చెస్ నెట్వర్క్ టీం నుంచి వచ్చినటువంటి హరిబాబు గారు మరియు గౌరవనీయులు పాండురంగారావు గారు, అదేవిధంగా న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ టీం ప్రెసిడెంట్ శ్రీమతి వాణి, అదేవిధంగా మాజీ ప్రెసిడెంట్ రమ గారికి, మరి అదేవిధంగా మనకు ఇక్కడికి వచ్చినటువంటి నైటా న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ ఏనుగు లక్ష్మీ నరసింహారెడ్డి గారికి,
మరియు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మరి వివిధ పార్టీల అధ్యక్షులు, యువజన సంఘాల అధ్యక్షులు, పాత్రికేయ మిత్రులు, మరియు అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభాభివందనములు. చిన్నారి విద్యార్థులకు శుభాశీస్సులు. మరి చెస్ నెట్వర్క్ వారు చెస్ బోర్డ్స్ గ్రామీణ ప్రాంతం లోపల ఉండేటువంటి బీద విద్యార్థులకు మరి ఒక పంపిణీ చేయడం అటువంటి కార్యక్రమం, వారికి ఆలోచన రావడం చాలా మనకు అభినందనీయము. దాంట్లో భాగంగా మొదటగా మన మండలాన్ని అంటే మన మండల వాస్తవ్యులైనటువంటి లక్ష్మీనరసింహారెడ్డి గారు, వారి పక్కకే సిద్ధాపురం వారి స్వగ్రామము. అతను ఇక్కడ చదువుకొని అంటే ఇక్కడ కాదు భువనగిరిలో చదువుకోండు. వాళ్ళ గురువు గారు కొండలరెడ్డి సార్ గారు మా గురువు గారు కూడా. నేను ఆ సార్ దగ్గరనే గంజాయి స్కూల్ భువనగిరిలో చదువుకోవడం జరిగింది. మరి ప్రాంతీయాభిమానంతో సొంత మండలమైనటువంటి ఇక్కడికి మరి వారి భార్య గారి సొంత మండలం వలిగొండకు మొదటగా ఎంచుకొని మనకు ఈ యొక్క చెస్ బోర్డులో పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా పాఠశాల తరఫున, మా మండలం తరఫున, మా జిల్లా తరఫున కూడా వారికి ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి విద్యార్థులు ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఎక్కువ సెల్ ఫోన్లకు అలవాటు పడి సెల్ ఫోన్లు చూసుకుంటూ కాలం గడుపుతున్నారని చెప్పి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సెల్ ఫోన్లను వదిలిపెట్టి ఆటల వైపు, క్రీడల వైపు దృష్టి మరల్చడానికి మరియు విద్యార్థులకు అంటే మంచి ఆరోగ్యవంతమైనటువంటి మానవుడు మంచి ఆలోచనలు చేస్తాడు. మరి ఆరోగ్యవంతమైన జీవనము ఉండాలంటే దానికి వ్యాయామం అవసరం. వ్యాయామం అనగానే దాంట్లో క్రీడలు కూడా భాగము. మరి ఈ క్రీడలను స్ఫూర్తినిచ్చి ఈ క్రీడలను పెంపొందించాలనేటువంటి మంచి సదుద్దేశంతో ఈ యొక్క చెస్ బోర్డ్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ చెస్ బోర్డ్స్ వలన పిల్లల లోపల సృజనాత్మకతను పెంపొందించడానికి, వారి లోపల ఆలోచన శక్తిని పెంపొందించుకొని ముందు జీవితం లోపల ఎటువంటి క్రిటికల్ పొజిషన్ వచ్చినా కూడా దాని యొక్క సొల్యూషన్ వెతుక్కోవడం కూడా కొంత ఈ ఆలోచన శక్తిని పెంపొందింపజేస్తుంది. కాబట్టి వారు ముందు ఈ యొక్క మంచి అభివృద్ధి లోపలికి రావాలని, మంచి ఆలోచనలు వాళ్ళు పెంపొందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసుకొని గతంలో కూడా వీరి అసోసియేషన్ ద్వారా అన్ని పాఠశాలలకు కూడా లైబ్రరీ బుక్స్ ఇవ్వడము జరిగింది కరోనాకు బిఫోర్. తర్వాత అది కరోనా వలన కొంత వెనకబడిపోవడం వలన మళ్ళీ వాళ్ళు ఒక నూతనంగా ఆలోచన చేసి దానికంటే ఇది బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో మరి ఒక కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టిండ్రు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలి, మనం అందరం కూడా సద్వినియోగపరచుకుంటామని చెప్పి తప్పకుండా మా విద్యార్థులను ఆ చెస్ బోర్డు వైపు వాళ్ళు ఆల్రెడీ మాకు స్కూళ్ళలో కొన్ని చెస్ బోర్డ్స్ ఉన్నాయి, కొంతమంది విద్యార్థులు వాటిని ఉపయోగించుకుంటున్నారు సార్. ఇక ముందు కూడా మా ఉపాధ్యాయులమందరం కూడా విద్యార్థుల పట్ల చెస్ బోర్డు పట్ల ఆకర్షితులయ్యే విధంగా వాటి వైపు మోటివేట్ చేస్తామని నేను సభాముఖంగా తెలుపుకుంటూ మరి ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి మీకు అభినందనలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఇప్పుడు చెస్ నెట్వర్క్ వచ్చినటువంటి సభ్యుల్లో హరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అందరికీ. వేదికను అలంకరించిన స్కూల్ అడ్మినిస్ట్రేషను, డిఈఓ గారు, ఎంఈఓ గారు, ఏఎంఓ గారు, ఆల్ హెచ్ఎంస్ గారు, పిల్లలందరికీ నమస్కారం. పిల్లలందరికీ మా శుభాశీస్సులు. అందరూ బాగున్నారా పిల్లలు? గుడ్ మార్నింగ్ అందరికీ. నాకేం వినపడట్లేదు. నేను చెస్ నెట్వర్క్ ప్రోగ్రామ్ గురించి వివరించే ముందు కొన్ని నిమిషాలు మీతో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ దాంట్లో బాయ్స్ ఎక్కువ ఇంటెలిజెంటా, గర్ల్స్ ఎక్కువ ఇంటెలిజెంటా? బాయ్స్ గర్ల్స్ ఇద్దరు నుంచి ఇటు అంటే బాయ్స్ దగ్గర నుంచి ఆన్సర్ రావాలి, ఇటు అంటే గర్ల్స్ దగ్గర నుంచి ఆన్సర్ రావాలి. మీకు చదువులు ఎక్కువ ఇంట్రెస్టా లేకుంటే ఆటలు ఎక్కువ ఇంట్రెస్టా? అందరికి ఆటలు ఇంట్రెస్ట్, చదువులు కూడా. ఎక్కువ మందికి ఆటలు ఇంట్రెస్ట్ కదా, అవునా? రోజు 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 ఎంతసేపు ఆడతారు?
అమ్మాయిలు చెప్పండి, రోజు ఎంతసేపు ఆడతారు? 45 minutes. ఏమేమి గేమ్స్ ఆడతారు? కబడ్డీ వినిపించింది, ఖోఖో వినిపించింది, వాలీబాల్ వినిపించింది, షటిల్ వినిపించింది, అన్ని అవుట్డోర్ గేమ్స్. ఇప్పుడు బాయ్స్ చెప్పండి, మీరేమేమి ఆడతారు? సో అందరు 40 నిమిషాలు ఆటలు ఆడతారా, చదువు కూడా చదువుతారా? చదువుతారు రోజుకి. సరే ఈ క్వశ్చన్ చెప్పండి, ఎంతమంది ఎంతసేపు టీవీ చూస్తారు, ఎంతమంది మొబైల్ చూస్తారు రోజు? ఎంతసేపు? ఒక దగ్గర నుంచి వచ్చింది గంట సేపు అని చెప్పేసి, అంటే అవునారా? ఎవరు చెప్పింది గంట అని? అంటే చదువు లేదు, ఆటలు మాత్రం 45 నిమిషాలు, సెల్ ఫోన్లు టీవీలు మాత్రం గంట ఎక్కువ. అది మన పరిస్థితి. ఇదేం కావాలి మనకు? రివర్స్ కావాలి. అర్థమైందా? మనకున్న టెక్నాలజీస్ ఏమొచ్చినాయో, టీవీలు, మొబైల్, సోషల్ మీడియా ఏమైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయో అవి అవసరానికి మాత్రమే వాడుకోవాలి. దానికి మనము బానిసలు కాకూడదు. అటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి, పిల్లల్ని గేమ్స్కు అలవాటు చేయడానికి మేము ఈ చెస్ నెట్వర్క్ ప్రోగ్రామ్ అని తయారు చేసాం. అయితే ఇంతకుముందు మేము ఏం చేసామంటే, పిల్లల్ని చదివిద్దాము అని చెప్పేసి ఒక 2 నిమిషాలు మా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. మాదంతా ఒక ఫ్రెండ్స్ గ్రూప్. మా ఫ్రెండ్స్ గ్రూప్లో ఇండియా నుంచి ఉన్నారు, యుఎస్ నుంచి ఉన్నారు, కెనడా నుంచి ఉన్నారు, అందరు ఎన్ఆర్ఐస్, వివిధ రకాల ఫీల్డ్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లాయర్స్, ఫార్మసిస్టులు, డాక్టర్స్, వాళ్ళంతా గివింగ్ బ్యాక్ అనే ఒక ఉద్దేశంతో ఎడ్యుకేషన్ సెక్టర్ని ఎంచుకున్నాం మేమంతా. నేటి యువతే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళకు ఒక 10-15 ఇయర్స్ వీళ్ళకు సపోర్ట్ చేస్తే రేపటి భవిష్యత్తు వాళ్ళకి బాగుంటుందని చెప్పేసి మేము ఒక 15 ఇయర్స్ నుంచి రీడింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాము. రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ తరఫున సుధీర్ గోదాటి గారు వాళ్ళు ఫౌండరు, చెస్ నెట్వర్క్ కూడా ఫౌండర్ అతని, రవిమిరెడ్డి గారు పాలమూరు నారాయణ ఫౌండేషన్, చాలామంది మనకు పిలిచేస్తున్నారు. సో రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ సంస్థ తరఫున ఒక 150 లైబ్రరీ తెలంగాణ ఊళ్ళలో మేము ఎస్టాబ్లిష్ చేసి రన్ చేస్తున్నాము. ఇంతకుముందు మహదేవ్ గారు చెప్పినట్టుగా కోవిడ్ ముందు వరకు ఆపరేషన్స్ నడిచినాయి. మేము బుక్స్, లైబ్రరీ సెట్, తర్వాత ఒక వాలంటీర్ వెళ్ళి ఎవ్రీ క్వార్టర్లీ, మంత్లీ వెళ్ళి విజిట్ చేసి వచ్చి మేము రీడింగ్ ప్రోగ్రామ్ బాగా పిల్లలకి చదువుతో పాటుగా ఎక్స్ట్రా మెటీరియల్ ఇచ్చి రీడింగ్ హ్యాబిట్ అనేది ఒకటి ఇంబైబ్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో 10 సంవత్సరాలు దాంట్లో పనిచేసాం. ఈ కోవిడ్ తర్వాత కొంచెం ఆ ప్రోగ్రామ్ కుట్టుబడింది. పిల్లల్లో ఇంట్రెస్ట్ లెవెల్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే దానికి ఒక యాక్టివిటీ ఎట్లా యాడ్ చేయాలని మేము ఉద్దేశంలో మేము తర్జన భర్జన పడుతుండే. ఆ సందర్భంలో మాకు చెస్ అనే గేమ్ ఒక పొటెన్షియల్ అవకాశంలా కనిపించింది. దీంట్లో ఒక కాంపిటీషన్ పర్సనాలిటీస్ కూడా మాకు స్టేట్లో కనిపించినాయి. మీరు అందరూ చెస్ ఆడినారా ఇంతవరకు? ఎన్ని బోర్డ్స్ ఉన్నాయి మీ స్కూల్లో? ఒక 5-6 ఉంటాయా? మీ ఓకే. మీ పీటీ టీచర్ ఎవరు? ఇందిరా టీచర్. మీకు 10 బోర్డ్స్ వరకు ఉన్నాయి. ఓకే. అయితే చెస్ ప్లేయర్స్ న్యూస్ చదువుతుంటారా మీరు? మీకు తెలిసిన చెస్ ప్లేయర్స్ పేర్లు చెప్పండి. గుకేష్, ఇంకా చెప్పండి. దివ్యా దేశ్ముఖ్, ఇంకా కోనేరు హంపి, ఇంకా ఆనంద్, వరల్డ్ ఛాంపియన్ ఆనంద్. సో దాంట్లో చాలామంది మన తెలంగాణ నుంచి కూడా చాలా అకాంప్లిష్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మీలాంటి స్కూల్స్లో మీలాంటి చిన్నపిల్లల ఏజ్ నుంచి వాళ్ళు ఆడుతూ చెస్ ఆడుతూ నేషనల్ ప్లేయర్స్ వరకు కూడా ఎదిగారనమాట. సో వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని, వాళ్ళని మోటివేషన్ తీసుకొని చెస్ అనే గేమ్ తయారు చేసుకున్నాము. ఇంకొకటి, కొన్ని ఊర్లలో సౌత్ ఇండియాలో, కేరళలో కొన్ని ఊర్లలో ఇండోర్ గేమ్స్ అనేవి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ చెస్ ఊరు, క్యారమ్స్ ఊరు, ఆ ఊరు మొత్తం క్యారమ్స్ ఆడుతుంది, ఆ ఊరు మొత్తం చెస్ ఆడుతుంటారు. దాంతో వాళ్ళు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని కానీ, ఈ లిక్కర్ హ్యాబిట్స్ కానీ, డ్రగ్స్ హ్యాబిట్స్ కానీ, ఇవన్నీ సోషల్ మీడియా హ్యాబిట్స్ కానీ దూరం చేసి వాళ్ళ ఊళ్ళో కల్చర్ మొత్తం డెవలప్ అయింది. సో వీటిని ఎగ్జాంపుల్గా తీసుకొని చెస్ అనేది ఈజీ ప్రోగ్రాము, ఈజీగా మనం స్ప్రెడ్ చేసే ఉద్దేశంతో మేము చెస్ నేర్చుకున్నాము. రీడింగ్కి ఎక్స్టెన్షన్గా
చెస్ని మేము అన్ని తెలంగాణ జిల్లాల్లో, అన్ని తెలంగాణ మండలాల్లో తీసుకెళ్లాలని మా అభిప్రాయము. చెస్ అనేది మీరు ఒక పనిష్మెంట్ లాగా చూడకండి, ఇది ఒక ఎంజాయ్మెంట్ టూల్గా, ఒక దాన్ని ఒక ఎంజాయ్ చేస్తూ మీరు దాన్ని నేర్చుకోండి. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి నాకు కొన్ని ఆన్సర్స్ కావాలి. చెస్ ఆడిందని చెప్పిండ్రు, అప్పుడప్పుడు మీరు వాడుతున్నారు, మీకు 10 బోర్డ్స్ ఉన్నాయి. కొన్ని అడ్వాంటేజెస్ అబ్బాయిల నుంచి రావాలి. నాకు చెస్ నేర్పితే ఏమొస్తుంది, మీకు చెస్ ఆడితే ఏం బెనిఫిట్స్ ఒక్కొక్కరు చెప్పాలి. ఏమొస్తుందిరా? నాలెడ్జ్ వస్తుంది, క్రియేటివిటీ వస్తుంది, ఇంకా చెప్పాలి. సరే, ఇప్పుడు అమ్మాయిలు చెప్పాలి. చెస్ ఆడితే ఏమొస్తుంది? థింకింగ్ వస్తుంది, వెరీ గుడ్. ఇంకా పేషెన్స్ వస్తుంది, స్ట్రాటజీస్ వస్తాయి. అంటే ఇప్పుడు మీకు డే టు డే లైఫ్స్లో రకరకాల ఇష్యూస్ ఉంటాయి కదా. ఏ ఇష్యూస్ అయినా కానీ, చదువుకోవడం కానీ, క్యారియర్ పరంగా కానీ, ఇంట్లో పేరెంట్స్తో కానీ, సంఘంలో కానీ, ఏ ఇష్యూస్ అయినా ఒక దగ్గర కూర్చొని ఆలోచించి ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలని ఒక స్ట్రాటజీ చేసుకొని దాని గురించి పర్సిస్టెన్స్గా మనము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అవునా? అంటే లైఫ్ ప్రాబ్లమ్ని మీరు ఈ క్వాలిటీస్ అన్నీ కావాలి. మీకు పేషెన్స్ కావాలి, థాట్ ప్రాసెస్ కావాలి, స్ట్రాటజీ కావాలి, ఓకే, గెలిపోవడం కూడా తీసుకోవడం, అన్ని క్వాలిటీస్ అన్నీ కావాలి. ఇవన్నీ చెస్ ఆడితే మీకు ఆటోమేటిక్గా వస్తాయి. అందుకని చెస్ అనేది మేము ఒక లైఫ్ స్కిల్ లాగా మీకు పనిచేస్తుంది. ఈరోజు ఆడి ఈరోజు మర్చిపోవడం కాకుండా ఆ హ్యాబిట్, దాంతో నేర్చుకున్న క్వాలిటీస్ అన్నీ మీకు లైఫ్ మొత్తం పనిచేస్తే ఉద్దేశంతో చెస్ నేర్చుకున్నాం. ఇప్పుడు అర్థమైందా? సో చెస్ వీఆర్ ప్రమోటింగ్ యాజ్ ఏ జాయ్ఫుల్ మీన్స్ టు కిడ్స్ అండ్ ఆల్సో యాజ్ అ లైఫ్ స్కిల్ అండ్ ఆల్సో యాజ్ అ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీన్స్ టు ఆల్ ద కిడ్స్. ఈరోజు ప్రోగ్రామ్ మనకు అన్ని మండలాల్లో, ఈ 2 మండలాల్లో, ఆత్మకూరు, వలిగొండ మండలాల్లో మనకు స్పాన్సర్స్ న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వాళ్ళ తరఫున మీకు ఈ 2 మండలాలకు 400 బోర్డ్స్ మీకు డొనేట్ చేసే వాళ్ళు. మీ స్కూల్కి, ఆత్మకూరు స్కూల్కి ఈ మండలాల్లో 70 బోర్డ్స్, వలిగొండ మండలంలో 120 బోర్డ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మీరందరూ, అన్ని స్కూల్స్ అందరూ, హెచ్ఎంస్ అందరూ మీరు బోర్డ్స్ తీసుకెళ్ళి కనీసం ఒక ½ అన్ అవర్ వీక్లీ కానీ, వీక్లీ 2 అవర్స్ 3 అవర్స్ వాళ్ళు నేర్పించండి. వాళ్ళకు హ్యాబిట్ లాగా నేర్పించండి. ఇది ఒక కల్చర్ లాగా మనం డెవలప్ చేసుకోవాలి. మనకు టోర్నమెంట్స్ ఆడడము, ఇక్కడి నుంచి విన్నర్స్ తీసుకురావడం అనేది మా ఉద్దేశం కాదు. ఇది ఒక మంచి హ్యాబిట్. మీరు తీసుకోండి, మీ లైఫ్ను మీరు బెటర్గా చేసుకుంటారన్న ఉద్దేశంతో మేము దీన్ని చేస్తున్నాము. అయితే చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ మాకు 50% అవుతుంది మా ప్రోగ్రామ్. ఇంకో నెక్స్ట్ 50% అంతా మాకంతా మీకు ట్రైనింగ్స్ ఇప్పించడము, మీ మధ్య టోర్నమెంట్స్ పెట్టడము, చెస్ క్లబ్స్ ఏర్పాటు చేయడము, వీటన్ని నుంచి మీకు వస్తాము. ఒక 2-3 ఇయర్స్ మొత్తంలో మన తెలంగాణ మొత్తంలో చెస్ హ్యాబిట్ అనేది రావాలి, ఒక కల్చర్ రావాలి. పిల్లల్ని నెక్స్ట్ జనరేషన్కి మేము రెడీ చేయడానికి చెస్ను ఒక ఆయుధంగా ఎంచుకున్నాం. మా కృషిని ఫలిస్తుందని, మాకు అందరూ ఫ్రెండ్స్ సహాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. మీరందరూ కలిసి ఈ NYTTA వాళ్ళందరికీ ఒకసారి బిగ్ థ్యాంక్స్ చెప్పండి. అందరూ చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి విద్యార్థులు సార్ చెప్పినట్టు చెస్ బోర్డును సక్రమంగా ఉపయోగించుకొని మీలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నైట మాజీ ప్రెసిడెంట్ రమగారిని మాట్లాడవలసిందిగా మా విద్యార్థులకు. ఆ మేడం కూడా మనకు, అంటే వారు అమెరికా వెళ్ళక ముందుకు వారు కూడా టీచరే, ఇక్కడ మన దగ్గరనే, మన జిల్లాలోనే మర్రిగూడ, యాదగిరిగుట్టలో పనిచేసిండ్రు. మరి మేడం మా విద్యార్థులకు మంచి సూచనలు, సలహాలు, మోటివేషన్ లాగా మాట్లాడాలని, వారి సూచనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటుంది. సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారములు. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఊరి పెద్దలకు, ఈ స్కూల్ యాజమాన్యానికి, ఈ స్కూల్ నుంచి వచ్చిన టీచర్స్ అందరికీ కూడా అభినందనలు. విద్యార్థులందరికీ కూడా అభినందనలు. ఇది మేము న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ని మన రాష్ట్రం ఏర్పాటైనాక మన కల్చర్ని, మన పండగలని, వీటన్నిటిని కూడా యుఎస్లో ఉన్న పిల్లలకి అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థకి మొట్టమొదటి ప్రెసిడెంట్గా నన్ను ఎలక్ట్ చేయడము, ఆ సంవత్సరం నుంచి అక్కడ తెలియనటువంటి పండగలన్నింటినీ కూడా, ఎందుకంటే యుఎస్లో ఉన్నప్పుడు పిల్లలకి మన తెలంగాణ కల్చర్ ఏంటి, మన తెలంగాణలో మనం చేసుకునే పండగలు ఏంటి అని తెలియజేయడం కొరకు
మేము బోనాలు, బతుకమ్మ, శివరాత్రి, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సెమినార్సు, అదేవిధంగా అక్కడే చేయకుండా ఈ సంస్థ ద్వారా మనం పుట్టిన ఊరికి, మన మండలానికి, మన పిల్లలకు దోహదపడే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాలుగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలని ఈ సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా ఈసారి ఈ చెస్ నెట్వర్క్తో కలిసి మేము మన పిల్లలకి గేమ్స్ నందు అవగాహన కల్పించడం కొరకు ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నాం. దీని కొరకు స్పాన్సర్స్ కావాలి అని అడిగినప్పుడు మన లక్ష్మారెడ్డి గారు వాళ్ళతో సంప్రదించి ఈ కార్యక్రమానికి మేము ఒక 2 స్కూల్స్కి మొదటి విడతగా మేము స్పాన్సర్ చేస్తామని ముందుకు రావడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు చెస్ట్ నెట్వర్క్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో గవర్నమెంట్ స్కూల్ అనగానే మనకి ఇంతకుముందు నేను కూడా గవర్నమెంట్ టీచర్గా చేశా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు మనకి ఎవరు కూడా ఇంత దోహదం చేస్తూ మంచి మంచి కార్యక్రమాల్ని మనకు అందించడం అప్పుడు లేకుండే. ఇప్పుడు ఎన్ఆర్ఐల్లో వచ్చినటువంటి సేవా దృక్పథంతో అన్ని స్కూల్స్లో కూడా మన పిల్లలు బాగుపడాలనే ఉద్దేశంతో ఎంతో కొంత వారి సేవా రంగంలో కృషి చేస్తున్నారు. ఇటువంటి మంచి మంచి ప్రోగ్రాంలు మీకు అందిస్తున్నప్పుడు వారు ఎంతో కృషి చేస్తే ఇది జరగడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఒక నెల రోజులు సెలవు తీసుకొని కొంత ఫండ్స్ని సేకరించుకొని ఈ ఊర్లలోకి వచ్చి అన్ని స్కూల్స్లో మనం ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ మీకు అందినప్పుడు తప్పకుండా మీ తరపున మీరు కూడా కృషి చేసి వాళ్ళు ఇంకా మీకు ఒక ట్రైనర్ని పెట్టి ఆన్లైన్లో తర్వాత ట్రైనింగ్ ఇప్పించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇదేంటంటే ఈ ప్రోగ్రామ్ చదువుతో పాటు మనకి ఇది ఉన్నట్టయితే మనం ఎంతో క్రియేటివిటీని సంపాదించుకొని దీని ద్వారా మనం చదువులో కూడా ముందంజ వేయవచ్చు. సో అందుకొరకని మీకు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని తీసుకొని మీరు వాళ్ళు నేర్పినప్పుడు దీనికి కూడా కొంత సమయం కేటాయిస్తే మనం ఏదైతే టీవీలకి మొబైల్స్కి బానిసలు అవుతున్నామో అక్కడ మనం చెడు వ్యసనాలకు గురవుతున్నాం. ఇటువంటి ఆటలు, ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా లైబ్రరీ పెట్టి స్కూల్స్ ఇచ్చి చదువుకున్నప్పుడు మనము మంచి బాటలో నడిచేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు మంచిగా వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ముందు మీ జీవితాలలో వాటి ద్వారా వచ్చే క్రియేటివిటీని ఉపయోగించుకొని పెద్ద ఎత్తులకు ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మా విద్యార్థులకు మంచి సలహాలు, సూచనలు, మరి జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా చదవాలని చెప్పినందుకు. మరి మీకు అందరు తెలుసారా, శ్రీమంతుడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటిది? ఎక్కువ ఉంచుకోవద్దు, లావ్ అయిపోతాం, ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలి. మరి ఆ ఉద్దేశంతోనే వారు అమెరికాలో ఉన్నప్పటికి కూడా వారి సొంత గడ్డ మీద ప్రేమతోని మనకు అందరికి కూడా, మరి ఇంకొకటి తెలుసా, ఇక్కడ ఉన్నోళ్ళంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం వల్ల ఏమవుతుంది, షేరింగ్ అంటే పంచుకోవడం, మనకున్నదాన్ని ఇతరులకు ఇచ్చి ఇతరులను కూడా మనతో పాటు ముందుకు తీసుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి, ప్రైవేట్ స్కూల్లో చదువు కొనొద్దు. అది మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాండురంగరావు గారిని మాట్లాడవలసి కోరుతున్నాను. ఈ సమాజంలో ఉన్న అనేక వైరుధ్యాలు, అసమానతలు వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య చాలా ఉన్నాయి. అందులో మనం అనుభవించిన వాళ్ళమే. 60 ఏళ్ల పాటు సీమాంధ్ర వలస పాలకులు మనల్ని ఎన్ని రకాలుగా దోపిడీ చేసిరో ఆ దోపిడీ నుంచి అనేక ఉద్యమాలు వచ్చినాయి. అట్లా వచ్చిన మలిదశ ఉద్యమం 1990 నుంచి మొదలైన మలిదశ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అనేక మంది అనేక రకాల ఆలోచనలు చేసిర్రు. ఈ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ నేల గురించి, ఈ ప్రాంత సమస్యల మీద చాలా ఆలోచనలు చేసి ఇక్కడికి వచ్చి అనేక రకాల పనులు చేసిర్రు. అట్లా ఏర్పడ్డ అనేక సంస్థల్లో ఉన్నవాళ్లే ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పేరు మీద ఈ తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణలో ఏమేం జరుగుతున్నాయి అనే విషయాల మీద అనేక సభలు, సమావేశాలు, ఈ విషయాలన్నీ ముందుకు తీసుకొచ్చిండ్రు. అట్లా వచ్చిన మిత్రుల్లో ఇక్కడ కూర్చున్న లక్ష్మణన్న చాలా ఇదిగా పనిచేసిండ్రు. వీణ మేడం, రమగారు, వీళ్ళందరూ కూడా. సరే, తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎట్లా ఉంది, ఎట్లా ఉండాలనే దాని మీద కూడా మనకు చాలా అసంతృప్తులు ఉన్నాయి. ఈ సమాజం ఎవరి కోసం పనిచేస్తుంది, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైనా కూడా పిల్లల భవిష్యత్తు కోసమే పనిచేయాలి. పిల్లలు ఎంత బాగుంటే ఆ సమాజం అంత బాగుంటుంది.
పిల్లలకు ఎండ తగలకుండా ఈ షామియానా వేసినాం. ఈ షామియానా వేయటం వెనక ఆ ఎండ పడకుండా వాళ్ళకి ఎట్లయితే రక్షణ కల్పించినామో అనేక విషయాలు వాళ్ళ మీద పడుతున్నాయి. అనేక విషయాలు, అవి అత్యంత దుర్మార్గమైన విషయాలు. వాటన్నిటినీ కాపాడుకోవాలనేదే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మిత్రులు, ఇక్కడికి రాని మిత్రులు, సంజయ్ గారు, సుధీర్ గారు, ఇంకా అనేక మంది మిత్రులు ఆలోచన చేసి పిల్లల్ని కాపాడుకోవడానికి చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్ని బాగు చేసుకోవాలి, ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలకు అన్ని రకాల ఆలోచనలు వస్తాయనేది ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న అందరూ, అక్కడ కూర్చున్న అందరూ, ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళమే. మనకు తల్లి గర్భం తర్వాత ప్రభుత్వ పాఠశాలే మనకు అంత బలాన్ని ఇచ్చింది. ఈ బలాన్ని మళ్ళీ మన పిల్లలకు కూడా ఉపయోగించాలనే ఆలోచనతోటే వాళ్ళు ఎన్నుకున్న విషయం ఏంటంటే ప్రపంచంలో ప్రతి అభివృద్ధి కూడా వినాశనం వైపే దారితీస్తుంది. ఫోన్ వచ్చి 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాల ఫోన్ ఎలాంటి నష్టం చేయలేదు, మనం దాన్ని మన వినియోగం. కానీ ఎప్పుడైతే ఫోన్లోనే అన్ని సినిమా హాల్ మొదలుపెట్టి కంప్యూటర్, క్యాల్కులేటర్ వరకు మొత్తం ఫోన్లోకి వచ్చేసిన తర్వాత చాలా విధ్వంసం మొదలైంది. మనకున్న 3 సమస్యలు: శారీరకం, ఆరోగ్యం, శారీరక సమస్య, మానసిక సమస్య, సామాజిక సమస్య. ఈ 3 ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అతని మనసు ప్రశాంతంగా ఉండాలి, చుట్టూ సామాజికమైన పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. వీటన్నిటిని కూడా చాలా అల్లకల్లోలం చేస్తున్నది ఫోన్. పిల్లల మీద అయితే ఎంత విపరీతంగా పనిచేస్తుందంటే పిల్లలకు ఊబకాయం రావటం, చూడబుట్టి కళ్ళద్దాలు రావటం, ముఖ్యంగా కోపం వస్తుంది పిల్లలకు. చాలా ఇళ్లలో ఎంత కోపంగా ఉంటున్నారంటే పిల్లలు తోటి పిల్లల్ని సహించలేకపోవటం, భరించలేకపోవటం, పిల్లలతోటి ఘర్షణ పడటం, తల్లిదండ్రులతోటి ఘర్షణ పడటం. చాలా మంది వీడియోలు పెడుతున్నారు, చూస్తున్నాం. మా అమ్మ అంటే నాకు ఇష్టం లేదు, మా నాన్న అంటే ఇష్టం లేదు, మా టీచర్ అంటే ఇష్టం లేదు, పెద్దవాళ్ళు అంటే ఇష్టం లేదు, నాకు అదంటే ఇష్టం లేదు, ఇదంటే ఇష్టం లేదు, కోప్పడుతున్నారు. చాలా దుర్మార్గమైనవన్నీ కూడా వాళ్ళ పసి మనసుల్లో చేరుతున్నాయి. వీటన్నిటికీ దూరం చేయాలనంటే వాళ్ళని సరైన ఆలోచనలోకి తీసుకువెళ్ళగలగాలి, ఆ ఫోన్ను దూరం చేయగలగాలి. దానికోసం ఎన్నుకున్న ఒక గొప్ప ఆలోచనే చదరంగం. చదరంగం ఆడే మనిషికి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. తన చుట్టూ ఉండే సామాజిక సమస్యలన్నీ ఎదుర్కోవడానికి ఒక బలాన్ని ఇస్తుంది. ఎత్తుకు పై ఎత్తులు వేయగలుగుతాడు. ప్రతి సమస్యను అవలీలగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలోనే భాగంగానే తెలంగాణ వచ్చిన తర్వాత పిల్లల కోసం అని చెప్పి ఒక గొప్ప ఆలోచనతోటి తెలంగాణ పాత 10 జిల్లాలలో ఈ తెలంగాణ చెస్ నెట్వర్క్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయడమే కాకుండా ఒక కార్యక్రమంగా, నిరంతరం ఒక కార్యక్రమంగా, మీ దగ్గర ఇప్పుడు వచ్చిన ఈ 1-2 గంటలు కాకుండా వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. ఆ వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి నిమిషం కూడా ఏదో ఎవరికి ఒక ఆలోచన వస్తుంది, ఆలోచనని పంచుకుంటారు. పలానా ఊరికి వెళ్దాం, పలానా ఊర్లో ఇది జరుగుతున్నది, పలానా దగ్గర ఈ సంఘటన జరుగుతున్నది. వీటన్నిటికీ భిన్నంగా మనం ఏదన్నా ఒకటి చేయాలనే ఆలోచన వచ్చింది. ఇవాళ పాలమూరు జిల్లాలో అయితే పూర్తిగా ప్రతి గ్రామానికి కూడా చెస్ నెట్వర్క్ వెళ్ళిపోయింది. మీరు పేపర్లలో చూస్తుండవచ్చు. ఈరోజు హిందూ పేపర్లో కూడా వచ్చింది. గతంలో అన్ని పత్రికలలో కూడా చాలా బ్రహ్మాండంగా రాశారు. మన నల్లగొండ జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా. ఈ నల్లగొండ జిల్లాలో కూడా ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అన్న లక్ష్మణ్ అన్నకు, వీర గారికి, రమ గారికి కృతజ్ఞతలు, సంజయ్ గారికి, హరి గారికి. వీళ్ళందరూ కూడా చేస్తున్న పని ఏంటంటే వీళ్ళు తీసుకుంటున్నారు. ఈ నేల నుంచి చెట్టు ఎట్లయితే నీళ్ళని తీసుకుంటుంది, ఆహారాన్ని తీసుకుంటుంది, ఆకులు రాల్చి మళ్ళీ భూమికి బలాన్ని ఇస్తుంది, తేమను విడుదల చేసి మళ్ళీ ప్రకృతి సమతుల్యం చేస్తున్నట్టుగా వీళ్ళంతా కూడా ఇట్లా మళ్ళీ ఇచ్చి పుచ్చుకోవడం, సార్ చెప్పినట్టుగా మనం పంచుకోవడంలోనే గొప్ప ఆనందం ఉంటుంది. మీరంతా కూడా దయచేసి పిల్లలు జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి. అమ్మ వాళ్ళు పెట్టిందే తినండి. పిల్లల్ని అనటం కంటే, పిల్లలకు చెప్పడం కంటే మనం పెద్దలుగా మనమే మాట్లాడుకోవాలి. మనం ఎందుకు పిల్లల ముందల ఫోన్ తోటి ఎక్కువసేపు ఉంటున్నాం, మనం ఎందుకు టీవీల ముందు ఉంటున్నాం, మనం ఎందుకు బయట హోటళ్ళు. నిజంగా ఇవాళ భారతదేశంలో 2 రంగాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒకటి ఫార్మా రంగం. మనం ప్రతి చిన్న అవసరానికి, చిన్న గాయం కాగానే పసుపు పూసుకునే వాళ్ళని, చిన్న ముళ్ళు గుచ్చుకోగానే జిల్లేడు పాలు పిండితే ముళ్ళు వచ్చేది. దానికి కూడా ఇవాళ ఎంఆర్ఐల దాకా, స్కానింగ్ల దాకా వెళ్తున్నాం. మన మీద ఒక పెద్ద దోపిడీ వ్యవస్థలు నడుస్తున్నాయి. ఇవాళ ఆహారం కూడా ప్రతి చోట చూడండి బయటి ఆహారాల గురించి చాలా గొప్పగా ప్రచారాలు జరుగుతున్నాయి. మనం బయటి ఆహారాన్ని మానివేయాలి, మన ఇళ్లలోనే పిల్లలకు పెట్టాలి. మనం కూడా ఫోన్లకు దూరంగా ఉండాలి. చాలా మంది తల్లిదండ్రులు ఇళ్లలో నుంచి టీవీని తీసేస్తున్నారు, ఫోన్లను కూడా దూరంగా ఉంచుతున్నారు. అవన్నీ చేసుకుంటూ పిల్లలకు మైదానం ఇవ్వాలి.
పిల్లలకు నిజంగా మైదానం అనేది పాఠశాల ఎంత విజ్ఞానాన్ని ఇస్తుందో మైదానం అంత బలాన్ని ఇస్తుంది. మైదానం ఉంటే ఉరుకుతారు, నడుస్తారు, దూకుతారు, రకరకాల శారీరకమైన పనులు చేస్తారు. అట్లాగే ఒక అరుగు ఉండాలి. ఆ అరుగు మీద అష్టాచెమ్మ ఆడతారు, పిల్లిగంతులు వేస్తారు, చదరంగం ఆడతారు, పడుకుంటారు, లేస్తారు. వీళ్ళకి ఈ రెండు మనం ఏర్పాటు చేయాలి. పిల్లలకు ఖచ్చితంగా కూడా ఈ చెస్ నెట్వర్క్ ద్వారా ఇంకా అనేక ప్రోగ్రాములు తీసుకొని మంచి పిల్లలు, తెలంగాణ వచ్చిన తర్వాత పుట్టిన పిల్లలు ఈ జంజీలను చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా వాళ్ళలో ఒక పెద్ద తిరుగుబాటు ధోరణి వస్తుంది. ఒక మంచి ఆశాజనకమైన భవిష్యత్తు కూడా మనకు కనపడుతుంది. ఎప్పుడు మనం నిరాశ పడాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి మనం అజాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా కూడా ఉండాలి. పిల్లల్ని మనం ఎట్లయితే తల్లి తన గర్భంలో 9 నెలలు ఎంత జాగ్రత్తగా మోసుకుంటుందో ఒక 18 ఏళ్ల వరకు పిల్లల మీద ఎట్లాంటి వైషమ్యాలు ఇవన్నీ పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్న తల్లి మనసుతో ఆలోచిస్తున్న మీ అందరికి కూడా నమస్కరిస్తూ, ఈ చెస్ ఆత్మకూరు చాలా మంచి పేరు. మన ఆత్మ దీంట్లోనే ఉంటుంది. కాబట్టి ఈ పిల్లల్ని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకల్లా వీళ్ళని ఎక్కడో ఒక చోట మనం పేపర్లలో కాకుండా ఎక్కడో ఒక చోట మళ్ళీ మనం చూడాలి. అట్లాగే తెలంగాణ పిల్లలందరూ, సమాజం మొత్తం, తెలంగాణనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు బాగుండాలి. పిల్లల కోసం ఏదైనా చేయాలి. పిల్లలు ఎంత బాగుంటే సమాజం అంత బాగుంటుంది. పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు చదరంగంలో చాలా బాగా ఆడండి. చదరంగమే కాదు, దాడి ఆడండి, అష్టచమ్మ ఆడండి. ఇంకా మీరు ఇవాళ కొత్త టీచర్లు ఇవాళ అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నారు. వీడియోల్లో నిజంగా అవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కొక్క టీచర్ కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తుంది. చిన్నవి ఏం పైసా ఖర్చు రాకుండా వాళ్ళ డ్యాన్సుల్ని కూడా, పాటల్ని, చదువుల్ని అన్నిటి కూడా మిళితం చేసి చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాల వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ ప్రోత్సహించాలి. ప్రభుత్వ పాలసీలు కూడా బాగుంటలేవు. ప్రభుత్వం విద్యకు అసలు చాలా దుర్మార్గంగా ఉంటారు. యూనివర్సిటీలకు ప్రొఫెసర్లు ఉండరు, యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ఉండరు, సరైన డిఓలు ఉండరు. ఒక్కొక్క చోట 8 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేస్తున్నారు. మా దగ్గర చెప్పకూడదు కానీ ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన డిఓలు ఉంటారు. వాళ్ళకి చదివే రాదు, వాళ్ళకి అసలు అనర్హులైన వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇట్లాంటివన్నీ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా చాలా చేసుకోవాలి. ఇదంతా కూడా మన అందరం కలిసి చేయాలి. ఇది మన కోసమే, మన పిల్లలు, మన బడి, మన ఊరు, మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతం. కాబట్టి మనల్ని మనం కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పాఠశాల వారికి, నా మిత్రులకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా విద్యార్థులకు ఆరోగ్యం పట్ల, ఆటల పట్ల, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల మంచి అవగాహన కల్పించి మంచి సూచనలు ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా పిల్లలు దాదాపు జంక్ ఫుడ్ తెరువు 4 సార్ మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. మీరు కూడా చెప్పడం మాకు, ఎందుకంటే పిల్లల లోపల ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా మార్పు వస్తుందని చెప్పి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ బీజేపీ మండల అధ్యక్షులు కాశీనాథ్ గారు కోరుతున్నాం. మన పల్లెపాడు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి మేడం గారికి స్వాగతం పలుకుతూ వేదిక రావాల్సిన కోరుతున్నాం. మేడం ఆల్రెడీ వచ్చేసింది. సభాధ్యక్షులు మరియు జిల్లా విద్యాధికారి సత్యనారాయణ గారికి, మరియు తెలంగాణ సంఘ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారికి, మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందానికి, మళ్ళా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విద్యార్థులకు నమస్సమాంజలు. న్యూయార్క్ తెలంగాణ సంఘానికి మా ఆత్మకూరు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్, ఈ చెస్ బోర్డు ఇస్తున్నందుకు. ఎందుకంటే పిల్లల్లో సృజనాత్మక పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. దాంతో పాటుకు కూడా ఈ ఆడపిల్లలు ఎక్కువ కాబట్టి స్కిప్పింగ్స్ ఇస్తే కూడా బాగుంటుందన్న అభిప్రాయం సార్. ఎందుకంటే దాంతో పాటు దేహదారుడు కూడా అవసరం కాబట్టి, అమ్మాయిలు ఎక్కువ కాబట్టి వారికి స్కిప్పింగ్ కూడా ట్రైన్ చేస్తే బాగుంటుందని నా చిన్న అభిప్రాయం సార్. ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ ఆత్మకూరుకు ఇంత సేవలు అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇప్పటిదాకా మన ఉపాధ్యాయులు గారు ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడానికి మా పూర్తి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంటుంది సార్. కానీ ముఖ్యంగా ఉపాధ్యాయులు దాన్ని ముందుగా ఆచరిస్తే తర్వాత ప్రజలు ఆశిస్తారు. ఎందుకంటే ఉపాధ్యాయుల పిల్లలే పోయి ప్రైవేట్ పాఠశాల చదువుతున్నప్పుడు మిగతా పిల్లలు గవర్నమెంట్ పాఠశాలకు రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వ పాఠశాలకు మా పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు చేసి ముగిస్తాను సార్.
థ్యాంక్ యూ కాశీనాథ్ గారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి నైటా న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మీనరసింహారెడ్డి గారిని మాట్లాడవలసింది